ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గనక 2029లో గెలిస్తే వీళ్ళందరికీ మార్క్ మై వర్డ్స్ ప్రజాస్వామ్యానికి స్పెల్లింగ్ నేర్పిస్తాడని చెప్పాను. గెలవక ముందే ఇప్పుడు ఓ చిన్న నిరసనకే ప్రజాస్వామ్యం అంటే ఎట్లండి? మీరు రేపు మీరు చేసిన ప్రతి యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, దాన్ని తీసుకోగలరా మీరు? అసలు నిరసన అందరూ కూడా దాడి అంటున్నారు, మరి దాడి చేసిన విజువల్స్ ఇవి ఎందుకు చూపించట్లేదు? దాడే కాదు అసలు, వాళ్ళు నిరసన చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు వెరీ జెన్యున్ గా చాలా మంది కార్యకర్తలు డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళందరికీ కూడా హ్యాపీనెస్ ఉండేది. ప్రజాస్వామ్యం పోవద్దు అని చెప్పి వీళ్ళు ఎంతసేపటికి నిరసన అంటున్నారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను కూడా చాలా సంతోషపడతాను, వెళ్ళి నాలుగు తగిలిస్తే అట్లాంటి వాళ్ళకి అప్పుడైనా సిగ్గొసద్ది బుద్ధొసద్ది. నైతిక విలువల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వెంకటకృష్ణ గారు, మీరు అసలు జర్నలిస్టేనా? మీరు నిన్న మీ ఛానల్లో సిగ్గు లేకుండా బ్రోతల్ అని మాట్లాడతారా? మీరు సంస్కారం ఉందా మీకు అసలు? మానవత్వం అనేది పక్కకు పెడితే సంస్కారం ఉందా? మీరు ఆన్ ఎయిర్ ఒక శాటిలైట్ ఛానల్లో మాట్లాడుతున్నారు, ఇంగిత జ్ఞానం కూడా లేదు. వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు అంట, వీళ్ళు చెప్పే మాటలు మేము వినాలంట.